ఐబొమ్మ ఇటీవలి కాలంలో సృష్టించినటువంటి సంచలనం అందరికీ తెలిసిందే. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు మంచి క్రెడిట్ తమ ఖాతాలో పడుతుందనుకున్నారు. కానీ ప్రత్యేకించి మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ నుంచి ఐబొమ్మ రవికి అనుకూలంగా బలమైనటువంటి మద్దతు రావడంతో ఆశించినటువంటి ప్రతిష్ట చేజూరకపోగా ప్రత్యేకించి అప్రతిష్ట పాలయ్యారు పోలీసులనే చెప్పాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా అనేక వర్గాలు, ముఖ్యంగా డ్రగ్స్, ఇతరత్ర అనేక అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నప్పుడు వాటిని కూడా అరికట్టడంలో విఫలం చెందుతున్నటువంటి పోలీస్ శాఖ కేవలము ఏదో సైబర్కి సంబంధించినటువంటి చిత్రాలు, దానికి సంబంధించి మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్కి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఆయన చేస్తున్నటువంటి కృషి అందామా, లేదంటే ఫ్రాడ్ అందామా? అది ఫ్రాడే. కానీ సామాన్యుడు నిజానికి ఎంటర్టైన్మెంట్ రంగం అనేటటువంటిది వందల కోట్ల రూపాయలకు పెంచి టికెట్ రేట్లు భయంకరంగా పెంచి దోపిడీ చేస్తున్నటువంటి నేపథ్యంలో దోపిడీ ఆల్టర్నేటివ్ అనుకునేటటువంటి స్థితికి ప్రజలు వచ్చేసారు. అందువల్లనే ఐబొమ్మ ద్వారా రకరకాల రూపాల్లో వినోదాన్ని పొందుతున్న నేపథ్యంలో ఈ పోలీసులు తీసుకున్నటువంటి ఈ చర్యని ఎవరు ప్రత్యేకించి హర్షించలేదు. తర్వాత పైపెచ్చు దీని నుంచి రావాల్సినటువంటి క్రేజ్కు బదులుగా ప్రభుత్వం నుంచి కూడా పోలీసు వర్గాలకి ఎక్కడ చిన్న స్థాయిలో కూడా సపోర్ట్ లభించలేదు. ఏదో సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు వెళ్ళి సజ్జనార్ తోటి ఒక ఫోటో తీసుకున్నారు, ఆ ఫోటో మాత్రమే మిగిలింది తప్ప దీని తర్వాత పరిణామాలన్నీ కూడా పోలీసులకి వ్యతిరేకంగానే ప్రజల నుంచి స్పందన వ్యక్తమైంది. పార్టీల వర్గాల వారీగా చూసినా సరే సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు అయితే నేను ఐబొమ్మను చూస్తాను, ఏం చేస్తారు అన్నట్లుగా పోలీసు శాఖనే కొంతమంది రాజకీయ ప్రముఖులు సవాల్ చేసినటువంటి వాతావరణం. తాజాగా చూస్తే 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని పోలీసు విచారణ చేశారు. తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెంచులగూడ జైలుకి పంపించారు. ఈ సందర్భంగా అసలు ఐబొమ్మ రవిని ఇంత కాలమైనా అరెస్ట్ చేసి ఎంత మేరకు కేసు పురోగతి సాధించారంటే పోలీసులలో అయోమయం వ్యక్తమవుతుంది. అంటే అతను క్రిమినల్ మైండ్ సెట్ తోటి తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ, లేదంటే ఆ కేసుకు సంబంధించి కంక్లూజన్కి వచ్చేందుకు కానీ వీళ్ళు లేని విధంగా అతను పక్కడ్బందీ వ్యూహంతో రంగంలోకి దిగాడు. అందువల్లనే పూర్తి స్థాయిలో అతనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఐబొమ్మకు సంబంధించినటువంటివి పక్కాగా న్యాయస్థానంలో నిరూపించేందుకు వీలు అయ్యేటటువంటి అవకాశం లేదంటూ పోలీసుల్లోనే కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇతను సంపాదించిన, అంటే ముఖ్యంగా చూస్తే కనుక కరోనా తర్వాత పీరియడ్లో ఐబొమ్మ విజృంభించడము, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సినిమాలు సైతము దీంట్లో అప్లోడ్ చేయడము, తెలుగు సినిమాలకి పైరసీకి కేంద్రంగా మారిపోవడం ఇవన్నీ తెలిసినాయి. తర్వాత ఇప్పుడు విచారణ ముగిసిన తర్వాత ఐబొమ్మ రవిలో వ్యక్తమైనటువంటి ధీమా మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతను మీడియా వర్గాలు అతను అప్రోచ్ అయినప్పుడు ఐబొమ్మ రవి నిజానికి అసలు ఐబొమ్మ రవి అని నన్నే ఎందుకు అంటారు, నేను ఐబొమ్మ రవిని మీకు ఎవరు చెప్పారు అంటూ మీడియాను ప్రశ్నించడము, అసలు పోలీసులు నిజం చెప్పరు, మీడియా చేసేది మీడియా కోర్టు కాదు అంటూ అతను చేసినటువంటి వ్యాఖ్యానం మాత్రం, అంటే మీడియా ట్రయల్ జరిగినంతవరకు అది కోర్టు కాదు, నేను కోర్టులోనే విషయాలు చెప్తాను, పోలీసులు చెప్పేది ఏది కూడా నిజం కాదు, వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదంటూ అతను వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం మాత్రం ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్గానే చూడాల్సి ఉంటుంది. ఇతను 5-6 సంవత్సరాల కాల వ్యవధిలో 13.5 కోట్ల రూపాయల మేరకు సంపాదించాడని, అందులో 10 కోట్ల రూపాయల మేరకు 36 దేశాలు పర్యటించి ఖర్చు చేశాడనేది పోలీసు వర్గాల అంచనా. కానీ ఆ 10 కోట్ల ఖర్చు ఎలా చేశాడు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటంటే ఖచ్చితంగా పోలీసులు అందుకు సంబంధించిన నిర్ధారణని చేయలేకపోతున్నారు. అంటే దాదాపు 10 కోట్ల రూపాయల ఖర్చు ఎటువంటి ఆధారాలు లేకుండా ఖర్చు పెట్టాడంటేనే అతనిలో ఉండేటటువంటి ఆ క్రిమినల్ కాన్స్పిరసీ యాంగిల్ అనేది అర్థమవుతూ ఉంది. పైపచ్చి ఇతను వాడుకున్నటువంటి ఆ డొమైన్లు తెరవడానికి వాడుకున్నటువంటి ప్రహ్లాద్ కుమార్కి సంబంధించి కానీ, లేదంటే అతని బ్యాంక్ అకౌంట్లో అంజయ్యకి సంబంధించి కానీ ఎటువంటి పక్క ఆధారాలు లేకపోవడం, అంటే వాళ్ళు వచ్చి ఇతను ఎవరో గుర్తింపు లేదు మాకు తెలీదు అన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు ఐబొమ్మ రవిని దీంట్లో విచారణలో పక్కాగా పకడ్బందీగా కేసులో నేరం నిరూపణ అయ్యేలా చిక్కుముళ్ళు అన్నిటిని కూడా విప్పి న్యాయస్థానం ముందు నిలబెట్టడం ఎలా అనే విషయంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది నిజానికి నేరగాడు, అంటే ఇతను తెలివితేటలే కనుక
ఒక మంచి కార్యక్రమానికి వినియోగపడి ఉంటే ఎంతో ఉపయోగపడి ఉండేది. కానీ పైరసీ ద్వారా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా నేను బెట్టింగ్ యాప్లు నడిపానని ఎవరు చెప్తారంటే, అంటే సేమ్ మీడియాను వేసిన ప్రశ్నలే పోలీసులను కూడా వేశారనేది తెలుస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే హై ప్రొఫైల్ కేసుగా మారిపోవడంతో పోలీసులు కూడా 3rd సెక్షన్ ప్రకారం అంటే కొంచెం కొట్టి భౌతికంగా గాయపరిచి కానీ ఇతని మీద చర్యలు తీసుకునేంత స్కోప్ కూడా లేదు. ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ కేసుగా మారిపోయింది. అందువల్ల అతని మీద ఎటువంటి చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా పోలీసులు లేదు. అందువల్ల అతను చెప్పిన వివరాలు రాసుకోవడం, లేదంటే వాళ్ళు సేకరించుకున్నటువంటి వివరాలు ముందు పెట్టి విచారణ చేయడం తప్ప గత్యంతరం లేని పరిస్థితిలో పోలీసు శాఖ వెళ్ళింది. అందులోని ఇది ప్రభుత్వం నుంచి పోలీసులకి ఈ విషయంలో ఒక్క మాట మాత్రంగా కానీ కనీసం భుజం తట్టడం కానీ జరగలేదు. అంటే పబ్లిక్ నుంచి కొన్ని లక్షల మంది నుంచి ఐబొమ్మ రవికి అనుకూలంగా మద్దతు వ్యక్తం కావడంతో ప్రభుత్వ వర్గాలు, నిజానికి మంత్రులు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఒక రకంగా చెప్పాలంటే పోలీసుని ఈ కేసుకి ఇంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చారు అంటే చివాట్లు పెట్టినటువంటి వాతావరణం ఉందంటూ పోలీసులు అంతర్గతంగా కూడా అభిప్రాయపడుతున్నారు. అందువల్ల అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్లుగా ఐబొమ్మరావు కేసుని తేలింది. అంతేకాకుండా ఈ విచారణలో ఎటువంటి సాక్ష్యాధారాలు సమీకరించలేకపోతే కనుక ఇది ఒక పూర్తి వైఫల్యంగానే మిగిలిపోతే మళ్ళీ ఎలాంటి వాళ్ళు విజృంభించేందుకు అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ విషయంలో పోలీసులు ఇక నిజానికి చాలా సీరియస్ క్రైమ్స్, అంటే తరతరాలని నాశనం చేస్తున్నటువంటి యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి డ్రగ్స్, ఇతరత్ర అనేక వ్యసనాలకు సంబంధించి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఐబొమ్మ రవి కేసు మాత్రం హై ప్రొఫైల్ కేసుగా మొదటి నుంచి మారింది. తర్వాత దీన్ని లో ప్రొఫైల్లో చూడాలి అని పోలీసులు తగ్గించడానికి దీని ప్రాధాన్యాన్ని ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. ఎందుకంటే మీడియా కూడా ప్రజలతోటి ముడిపడినటువంటి అంశం కావడం వల్ల దీనికి అత్యంత ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఐబొమ్మ రవి విచారణకు సంబంధించి కూడా సీరియస్ కథనాలనే అందించింది. ఏదేమైనా ఇది పోలీసు శాఖ పబ్లిక్కి అదే సమయంలో తాము చేయాల్సినటువంటి డ్యూటీకి, తర్వాత ప్రజలు ఇష్టపడే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని ముఖ్యంగా సినీ పరిశ్రమ సాగిస్తున్నటువంటి దోపిడీని కట్టడి చేసేటటువంటి హక్కు కానీ అధికారం కానీ పోలీసులకు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పైరసీలను అరికట్టడం అనేటటువంటి తమ డ్యూటీలో భాగమైనప్పటికీ అదే టాప్ ప్రయారిటీ మాత్రం కాకూడదు. ఎందుకంటే ఇతరత్ర యువతరానికి సంబంధించిన అంశాల మీదే ఎక్కువ టాప్ ప్రయారిటీ పెట్టుకోవాలి. ఇలా ఐబొమ్మరావు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ వాటిని లో ప్రొఫైల్గానే ట్రీట్ చేయడం ద్వారా తాము జాగ్రత్త పడినట్లు ఉంటుంది తప్ప వీటిని ఏదో ఘనత సాధించామన్నట్లుగా క్రెడిట్ క్లెయిమ్ చేయాలంటే మాత్రం ఇబ్బంది పడే వాతావరణం ఉంటుంది అనే దానికి ఈ కేసు ఒక ఉదాహరణగా చెప్పాలి.